డీటెయిల్స్ చూస్తే తుమ్మలపల్లి హరినారాయణ లాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. తన యావదాస్తిని సమాజం కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి అని, మహనీయుడని కొనియాడారు. హరినారాయణను స్ఫూర్తిగా తీసుకుని సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఏదో రకంగా సహాయం చేయాలని ఆయన సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు శ్రీ తుమ్మలపల్లి హరినారాయణ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ హాస్రే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ విద్యార్థి గృహం సంస్థ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ, హరినారాయణ గురించి విన్నప్పుడు, ఆయన సేవల గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషం కలిగిందని అన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణలో తనకు కూడా భాగం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే, గుర్రం జాషువా లాంటి మహోన్నతుల విగ్రహాల సరసన హరినారాయణరావు విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పారు. 1944లోనే విజయవాడ లాంటి నగరానికి టౌన్ హాల్ కావాలని తన సొంత నిధులను ప్రభుత్వానికి అందజేశారని అన్నారు. నగరపాలక సంస్థ భవనాన్ని నిర్మాణం చేసి తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంగా నామకరణం చేశారని వెల్లడించారు. సమాజానికి మనం మంచి చేస్తే భౌతికంగా దూరమైనప్పటికీ ఎప్పటికీ బ్రతికే ఉంటామని చెప్పారు. హరినారాయణను స్ఫూర్తిగా తీసుకొని సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా సహాయం చేయాలని కోరారు. మరి 1944 సంవత్సరంలోనే ఆయన ఈ పట్టణంలో ఒక టౌన్ హాల్ ఉండాలి అని దాని యొక్క ఆవశ్యకతను గుర్తిరిగి దానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చును ఆ రోజున పురపాలక శాఖకి అప్పచెప్పి, ఆ తర్వాతి కాలంలో వారు ఎన్నో జంజాల శంకర్ గారు చెప్పినట్టు వివిధ రంగాల్లో దాన ధర్మాలు చేసి వారి స్వగృహాన్ని ఒక హాస్టల్గా వెనుకబడినటువంటి బ్రాహ్మణ పేద పిల్లలకు చదువుకొని వారు జీవితంలో పైకి రావడం కోసం ఒక హాస్టల్గా ఇచ్చేసి వారి భార్యకు ఆ బాధ్యతలు అప్పచెప్పి, వారి సంక్షేమం యొక్క బాధ్యతలు అప్పచెప్పి ఆవిడ పేరుతో ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్లో ఇటువంటి మంచి సభ్యులను ఎంపిక చేసి ఈ యొక్క గొప్ప యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ రోజున ఆ మహానుభావుడు శ్రీకారం చుట్టడం జరిగింది. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, తుమ్మలపల్లి హరినారాయణ తన యావదాస్తిని సమాజం కోసమే ఖర్చు చేశారని అన్నారు. వేద విద్యను ప్రోత్సహించడం, కర్మల భవనం నిర్మాణం, కనకదుర్గ అమ్మవారి ఫుడ్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు, ఆంధ్ర యూనివర్సిటీకి 50 లక్షలు కేటాయించడం, ఇలా అనేక కార్యక్రమాలు చేశారన్నారు. ఇప్పటికీ ఆయన ఏర్పాటు చేసిన ట్రస్ట్ పేరిట ప్రతి ఏడాది విజయవాడ నగరంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటే హరినారాయణ 100 ఏళ్ల క్రితమే చేశారని అన్నారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి ఆలోచనలకు, సిద్ధాంతాలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. 80-100 సంవత్సరాలు ముందు ఆలోచన చేసినటువంటి కార్యక్రమాలని ఈరోజు మనం చూస్తుంటే ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్యకి ఎంతటి ప్రాధాన్యత ఇప్పుడు ఇస్తుంటే, ఆయన 100 సంవత్సరాల క్రితమే హరినారాయణ గారు ఆలోచన చేశారంటే ఆయన యొక్క ఆలోచన శక్తి అని సామాజిక వర్గంగా ఆయన ఏ కార్యక్రమాలు చేయాలి అని చెప్పినటువంటి ఆలోచన కానీ మనకి అర్థమవుతాం. ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, ప్రతిరోజు కూడా మనం అటు ఇటు వెళ్తూ హరినారాయణ గారి విగ్రహాన్ని చూసి ఆయన ఏ ఆలోచనలతో విద్యార్థులను చదివించాలనుకున్నారో, ఏ ఆలోచనలతో వేద విద్యని గౌరవించాలనుకున్నారో, ఏ ఆలోచనలతో ఆ రోజుల్లోనే మనం 10 మందికి ఉపయోగపడాలని చెప్పిన ఒక ఆలోచన చేశారో, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి కార్యక్రమానికి ఆ విగ్రహావిష్కరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తాను. ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని, అందుకే పార్టీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. మహిళల సాధికారత కోసం మోదీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు కృష్ణా జిల్లా నేతలు, కార్యకర్తలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఆమె బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని, అందుకే పార్టీలో చేరేందుకు చాలామంది ముందుకొస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. మహిళా సాధికారత కోసం మోదీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. నరేంద్ర మోదీ హయాంలో డ్వాక్రా లోన్లను 20 లక్షలకు పెంచారని, తద్వారా ఒక్కో మహిళకు 1,00,000 నుంచి 2 లక్షల వరకు వస్తున్నాయని పురంధేశ్వరి తెలిపారు. మహిళా సాధికారతపై ప్రధానికి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. పొలాల్లో ఎరువులు, పురుగుల మందు డ్రోన్ల ద్వారా చల్లే విధంగా మహిళలకు అవకాశం కల్పించింది మోదీ అని, 18,000 గ్రామాలకు విద్యుత్ లేకపోతే భర్తీ చేశారన్నారు. బీజేపీలో చేరిన వారు పార్టీలో చురుకుగా పనిచేయాలని సూచించారు. కండువా వేసుకోవటమే కాదని, కండువా బాధ్యత కోసం పనిచేయాలని, అప్పుడే పార్టీ బలోపేతం చెందుతుందని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఈరోజు పెద్ద సంఖ్యలో రామవరపాడు, ఎన్కేపాడు ఈ ప్రాంతాల నుండి భారతీయ జనతా పార్టీలో చేరడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడ ప్రజలు రావడం జరిగింది. వారందరినీ నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఈ రోజు నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వారందరూ కూడా కృషి చేస్తారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఒక రకంగా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటానికి ఇంతమంది వచ్చినటువంటి సందర్భంలో ఇది ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల పెరుగుతున్నటువంటి అభిమానానికి నిదర్శనం అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశానికి చేసినటువంటి సేవ, ప్రతి వర్గం వారికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి తపనతో ప్రవేశపెట్టినటువంటి పథకాలు, కార్యక్రమాలు, వీటన్నింటినీ ఇక్కడ ప్రజలు అందుకుంటున్నటువంటి సందర్భంలోనే అనేక వర్గాలకి చెందినటువంటి వారు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. ప్రత్యేకించి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మహిళా అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ కేవలం మహిళలకి సంరక్షణ కల్పించడం మాత్రమే కాదు, సాధికారతను అందించాలి అనేటువంటి కృత నిశ్చయంతో వారు చేసినటువంటి సేవలు ఇవాళ మహిళలు గుర్తించి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యే చేయగలిగిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆసిఫ్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. 24 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ జన సైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు, లోకేష్లకు తాకట్టు పెట్టారని ఎంపీ విమర్శలు చేశారు. భవానీపురంలోని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఆసిఫ్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రసంగించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోలేకపోతున్నామని అన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రవేశపెట్టి మన విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. మానవ అభివృద్ధి లేనిదే వేరే అభివృద్ధి సాధ్యం కాదని, అలాంటి అభివృద్ధిని సీఎం జగన్ చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి అంటే 5 స్టార్ హోటల్స్, రోడ్లు కాదని, పేదలు ఆనందంగా ఉండడమే నిజమైన అభివృద్ధి అని వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిపక్షం లేదని, ఆసిఫ్ గెలుపు ఖాయమని చెప్పారు. 24 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు, లోకేష్కు తాకట్టు పెట్టారని విమర్శించారు. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పోటీ చేసే 24 సీట్లలో కూడా చంద్రబాబు, జనసేన నాయకులను ఓడిస్తారని జోస్యం చెప్పారు. ఒక సామాన్య కార్యకర్తను ఎమ్మెల్యే చేసే దమ్ముకల నేత జగన్ అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ కొట్టే దమ్ము, ధైర్యం, అట్లాగే సమర్థత ఇక్కడ లేదు. ఇక్కడ ఏంటంటే మీడియా నాయకులు కొంతమంది ఉన్నారు, మీడియాలో వాక్కుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అవన్నీ అయిపోతూ ఉంటాయి. అవి ఏవి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అట్లాగే పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా జన సైనికులు నిజంగా నాకు జాలేస్తున్నారు చూస్తే. వాళ్ళ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి లోకేష్ నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టేశాడు ఆయన 24 సీట్ల కోసం. ఏదో అంతకుముందు 2009లో పంచులోడు కొడతా అన్నాడు, మొన్నేమో పాతాళాన్ని తొక్కేస్తాను, సప్తనలో కలిసేస్తాను, ఎట్లా సినిమా డైలాగ్ అని చెప్తా ఉంటాడు. ఎవరు రాసిస్తారు అనుకుంటా, సినిమా డైరెక్టర్లు, రైటర్స్ ఎవరు రాసిస్తారు, అవి తీసుకొచ్చి ఇక్కడ చెప్తా ఉంటాడు పాపం ఆయన. చివరికి చూస్తే కేవలం 24 సీట్ల కోసం లోకేష్ నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన ఆత్మగౌరవం వదిలేండి, పాపం జన సైనికుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టేశాడు. నిజంగా జాలేస్తున్నాను చూస్తున్నారు. మీరు చూశారు ఇవాళ
హరి రాంజోగి గారు కానీ పాపం ముద్రగడ పద్మనాభం గారిని ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు ఆయన. నిజంగా కూడా చాలా దారుణం. రాష్ట్రంలో పేద ప్రజల జీవితాలు తలకిందులుగా మారడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలో అన్ని దోచుకు తిన్న వెల్లంపల్లి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం దోచుకోవడానికి వచ్చాడని ఆరోపించారు. చందాల శ్రీను సెంట్రల్ నియోజకవర్గంలో దందాలు మొదలుపెట్టారని, ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్ సాంబమూర్తి రోడ్డు బావాజీపేటలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో అనేక మంది పార్టీలో చేరారు. బోండా ఉమ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బోండా ఉమ మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, పేదలను, లక్షాధికారులను, కోటీశ్వర్లను చేస్తానని చెప్పిన జగన్ తన 5 ఏళ్ల పాలనలో పేద ప్రజలందరినీ రోడ్డు మీదకు లాగేశాడని దుయ్యపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని పథకాలు వచ్చేవని అన్నారు. ఆడబిడ్డ గర్భం దాల్చి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవిస్తే డబ్బులిచ్చేవాళ్లమని, పుట్టిన బిడ్డకు ఎన్టీఆర్ కిట్ ఇచ్చేవాళ్లమని, బాలింతకు బసవతారకం కిట్ ఇచ్చి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనంలో ఇంటికి చేర్చేవాళ్లమని తెలిపారు. చంద్రబాబు పాలన కాదనుకొని జగన్ మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే పథకాలన్నీ తీసేశాడని అన్నారు. కార్పొరేషన్లన్నీ మూసేశాడని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని కులాల వారికి పండుగలకు కానుకలిచ్చేవారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు తీసేయడానికైనా ప్రజలు జగన్కు ఓట్లు వేసిందని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గంలో అన్నీ దోచేసుకున్న వెల్లంపల్లి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం దోచుకోవడానికి వచ్చాడని ఆరోపించారు. చందాల శ్రీను సెంట్రల్ నియోజకవర్గంలో దందాలు మొదలుపెట్టాడని, ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు. తాను పాలకపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షానే ఉన్నానని చెప్పారు. నిన్ను టికెట్ లేకుండా నువ్వు మొత్తం అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు కొట్టేశావు. అమ్మవారి గుళ్ళో అమ్మవారికి వచ్చినటువంటి భక్తులు ఇచ్చిన నగలు కొట్టేశావు. ఆఖరికి నీ కుటుంబ సభ్యులు అమ్మవారికి ఇచ్చే చీరలు అవి కూడా కొట్టేశారు. ఇంకా మొత్తం కొట్టేసి ఎండోమెంట్ భూములు కొట్టేశావు, దర్గా భూములు కొట్టేశావు, ఇంకా మొత్తం అక్కడ నాకేసామని సెంట్రల్ నియోజకవర్గంలో నాకుదామని వచ్చావా? మేము అడుగుతా ఉన్నా. అప్పుడే ఈడొచ్చి 15 రోజులు కాల పాయికాపురం రైతు బజార్లో షాపులందరినీ పిలిపించి 2 లక్షల రూపాయలు ఇవ్వండి, లేకపోతే వైసీపీ జెండా కప్పుకోండి, లేకపోతే మీ షాపులు తీసేస్తా, వాళ్ళకి బెదిరింపు. బీసెన్ రోడ్లో వర్తకులకి, వ్యాపారస్తులకి చిన్న షాప్ అయితే 2 లక్షలు, పెద్ద షాప్ అయితే 5 లక్షలు. సత్యనాపురం వర్తక సంఘాన్ని గౌరవ చేసి చిన్న షాపు అయితే 2 లక్షలు, పెద్ద షాప్ అయితే 3 లక్షలు, 4 లక్షలు ఇవ్వండి. ఈ చందాల సీను సెంట్రల్ నియోజకవర్గంలో దందాలు మొదలు పెట్టాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి పనికి మాలిన చందాల సీను మనకు అవసరమా? మనకు అవసరమా? కాబట్టి మనం అందరం కలిపి జగన్నే మార్చాలనుకుంటున్నాం. ఈడు బొఫూనుగాడు, 4 అడుగుల బొఫూనుగాడు ఈడంతా. అనంతరం కార్పొరేటర్ వీరమాచినేని లలిత, పార్టీలో చేరిన కొందరు కార్యకర్తలు మాట్లాడుతూ, అధికార పార్టీ ప్రతి మనిషిని బెదిరించి లోబర్చుకోవటం తప్ప ప్రేమతో మనసులు గెలుచుకోవటం తెలియని మనుషులని అన్నారు. వైసీపీ ఎన్నికల్లో రౌడీజంతో ముందుకు వెళ్లాలని చూస్తోందని, ఎవరు మనకు అండగా నిలుస్తున్నారో గుర్తించి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఎదిగాను, ఇక్కడే ఉంటాను అన్నాను. నన్ను మీరేమి చేయలేరు అన్నాను. కాదు, నువ్వు ఇక్కడ మున్సిపాలిటీలో ఏదైనా షాపు తీసుకోవాలి, కాలవోట్లో ఉండటానికి ఏం లేదు, నువ్వు ఎక్కడైనా బతకాలి కానీ ఇక్కడ బతకూడదు, ఇక్కడ బతికేదట్టు అయితే నా జెండా కప్పుకొని బతకమన్నారు. ఏంటి, నేను అలా బతకను, నేను నిజాయితీగా ఉంటాను. నిజాయితీ మనిషి ఎటు పక్క ఉంటే అటు పక్క ఉంటాను. నాకు నిజాయితీ మనిషి ఎవరంటే ఉమన్నయ్యే, నాకు తెలుగుదేశం పార్టీ. ఒక్కరిని రెచ్చగొట్టి విద్వేషాలు పెంచడానికి చూస్తున్నారు. కానీ నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఒకటే, మనకి అహర్నిశలు మనకు అందుబాటులో ఉండి మనకి ఎవరైతే పనిచేస్తారు, ఎవరైతే మన పక్షాన్ని నిలబడతారు అనే వాళ్ళని చూసి ఓటేయాలా. అట్లాగే మనకి 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఒక పెన్షన్ కానీ, ఒక ఇంటి పన్ను పేపర్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, ప్రతి ఒక్కటి కరెంటు బిల్లు వస్తుందని చెప్పి ఏమి తింటాకి పిల్లల నిరాదరణకు గురైన తల్లిదండ్రులకు కూడా పెన్షన్ అనేది తీసేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానంగా 27వ డివిజన్లో బావాజీపేటలో హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేశారు. దుర్గాపురంలో రజిక కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేశారు. గులాబీ తోటలో దాసరి నారాయణరావు కాపు భవనానికి
శంకుస్థాపన చేయటమే కాకుండా 3 కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి పార్కు నిర్మింపజేశాడు. అందుకని తిరిగి జనసేన పార్టీ బలపరిచినటువంటి మోండా ఉమేశ్వరాన్ని గెలిపించాలని కోరుతున్నాం. వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దౌర్జన్యకరమైన సంఘటనలు అనేకం జరిగాయని, ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని అల్లకల్లోలంగా చేయడానికి కొంతమంది వ్యక్తులు పూనుకున్నారని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కేశినేని చిన్ని విమర్శించారు. అటువంటి వ్యక్తులను పాలద్రోలాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేయబోతున్నారని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్లో ఎన్టీఆర్ వెటర్నరీ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ వాసుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ, అక్కడ చంద్రబాబు, జగన్, ఇక్కడ గద్దె రామ్మోహన్ మరొక వ్యక్తి నిలబడుతున్నారని, ఒకరు అభివృద్ధికి సాక్ష్యమైతే మరొకరు విధ్వంసానికి సాక్ష్యమని తెలిపారు. రాజకీయ భిక్ష పెట్టి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి వెళ్లిన వ్యక్తులను ఏ విధంగా అర్థం చేసుకోవాలో కాలనీ వాసులు ఆలోచించుకోవాలన్నారు. అటువంటి వ్యక్తులకు డిపాజిట్ కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తన కుటుంబం ఈ విధంగా ఉందంటే దానికి కారణం చంద్రబాబుని, పార్టీ నుంచి బయటకు వెళ్లి వ్యక్తిగత విమర్శలు చేయటం సరికాదన్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని అల్లకల్లోలం చేయడానికి కొంతమంది వ్యక్తులు పూనుకున్నారని అన్నారు. అటువంటి వ్యక్తులను పారద్రోలాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేయబోతున్నారని, వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్, ఇక్కడ రామ్మోహన్ గారు, ఇంకో వ్యక్తి ఇక్కడ నుంచోబోయే వ్యక్తి, ఒకళ్ళ అభివృద్ధికి సాక్ష్యం అయితే రెండో వాళ్ళు విధ్వంసానికి సాక్ష్యం. ఏ పార్టీ అయితే మీ తండ్రి గారి భవిష్యత్తుని నిలబెట్టిందో, రాజకీయ భిక్ష ఇచ్చిందో, అటువంటి పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేయడానికి వెళ్ళిన వ్యక్తుల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలుసుకోండి. అటువంటి వ్యక్తులు కూడా రాకుండా పాల్గొనడం మన అందరి యొక్క ముందు ఉన్న ముఖ్యగతం. ఇవాళ వస్తారు, నేను వచ్చి తిరుగుతూ ఉంటారు, నేను అదండి అంటారు. మనం అడగాల్సిన ప్రశ్న, నీ తండ్రి గారికి కానీ నీకు కానీ రాజకీయ భిక్ష ఇచ్చిన పార్టీ విధ్వంసానికి పార్టీ కార్యాలయం మీద వెళ్ళిన చేతులు ఎట్లా వచ్చినాయి అనేది మనం అందరం అడగాల్సిన ముందున్న ప్రశ్న. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, కృష్ణా జిల్లా అంటేనే ఎంతోమంది మహానుభావులకు పుట్టినలని, ఈ జిల్లాకు ఎంతో గుర్తింపు ఉందని అన్నారు. కృష్ణా జిల్లా అంటే ఎంతో గొప్పగా చెప్పేవారని తెలిపారు. నేడు వైసీపీ పాలనలో కృష్ణా జిల్లా ప్రతిష్ట దిగజారిందన్నారు. ఈ 5 ఏళ్లలో దురదృష్టకరమైన పరిస్థితులు వచ్చాయని చెప్పారు. నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లో ఉండాలంట. అంటే ఆ డైలాగ్ ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు గారు ఒక పక్కన హైదరాబాద్ నగరం వెళ్తుంటే మనం ఏ రోడ్డుకి వెళ్ళినా మనకి గుండెల్లో చంద్రబాబు గారు మెదులుతారు. ఆ నగరం అభివృద్ధి చెందిన విధానం, ఆయన చేసిన ప్లాన్, ఒక శంషాబాద్ ఎయిర్పోర్టు, ఒక ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఆ ప్రాంతం అంతా ఎలాంటి బిల్డింగ్లతో వచ్చింది. అలాంటి చంద్రబాబు గారు మనం ఎప్పుడూ రాజధాని అవ్వాల్సిన విజయవాడ నగరాన్ని రాజధానిగా శాసనసభలో మీరు 2014లో రాష్ట్రం విభజించబడిన తర్వాత మొట్టమొదటి శాసనసభలో ఆయన అనౌన్స్ చేస్తే మేము కూడా ఊహించలా. విజయవాడ ఆయన అనౌన్స్ చేసిన అమరావతి కాదు, విజయవాడ నగరం ఈ విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా తీర్మానం చేశామని చెప్తే ఉప్పొంగిపోయాం. అలాంటి వచ్చిన రాజధాని కూడా కాపాడుకోలేని పరిస్థితి మరి దానికి వచ్చిన. అనంతరం బొప్పన భవకుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు సీఎం అవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. గద్దె రామ్మోహన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2 సార్లు ఓడిపోయి 2 సార్లు ఆయన గెలిచి ఏ రోజు వదిలిపెట్టకుండా పొద్దున్నే 8 నుంచి సాయంత్రం వరకు తిరిగి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గద్దె రామ్మోహన్ గారు. ఆ గద్దె రామ్మోహన్ గారిని మనందరం అత్యధిక, ఇంతకుముందు ఎన్నోట్లో ఎన్నన్నా రానివ్వండి, ఈసారి అత్యధికంగా మెజారిటీ గెలిపించి, అది కూడా మన ఎంపీకి కూడా కలిసి వచ్చేది చేసి ప్రతి విషయంలోనూ మనం అందరం అన్నదండగా ఉండి ఆయన ముందుకు నడిపిద్దామని చెప్పి కోరుకుంటూ, ఆయనకి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే మన శాసనసభ్యులు ఏ విషయం ఉన్నా కూలంకషంగా మాట్లాడగలిగిన వ్యక్తి. సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకపోతే ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ తీసేస్తారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఓటు వేసినా వేయకపోయినా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మరలా గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
నగరంలోని పకీర్గూడెం వజ్ర గ్రౌండ్స్ నందు జగనన్న పేదలందరికీ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు రెహనా వహీదా, తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేటర్ రెహనా వహీదా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లబ్ధిదార మహిళలకు దేవినేని అవినాష్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉండటంతో పాటు చాలా గర్వపడుతున్నట్లు చెప్పారు. మహిళా కార్పొరేటర్లు చాలా అవగాహనతో మాట్లాడుతున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అధిక ప్రాధాన్యతే ముఖ్య కారణమన్నారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడితే కుటుంబ వ్యవస్థ మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏ కార్యక్రమం ప్రారంభించినా మహిళలను భాగస్వాములను చేస్తున్నారని దేవినేని అవినాష్ చెప్పారు. ఇచ్చిన మాట కోసం నిలబడి అది నిజం చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మహిళల పేరిట స్థలం మంజూరు చేయడంతో పాటు 5 లక్షలు రుణ సౌకర్యం కల్పిస్తున్నారని చెప్పారు. గత టీడీపీ హయాంలో పేదలకు 1 సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదని, టిట్కో పేరుతో ఇంటికి 25 నుంచి ₹1,00,000 తీసుకున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లి టీడీపీ పదే అడ్డుపడిందని విమర్శించారు. అనంతరం గద్దె రామ్మోహన్, ఆయన సతీమణి అనురాధ చంద్రబాబులు అబద్ధం చెప్పడంలో పెద్ద దిట్టంటూ విమర్శించారు. 650 కోట్ల రూపాయలతో 2 నుంచి 22 డివిజన్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని దమ్ముగా ధైర్యంగా చెప్పగలుగుతున్నామని అవినాష్ స్పష్టం చేశారు. ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత టీడీపీ హయాంలో అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజలే గ్రహించి ఓటు వేయాలని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. అదే ₹1 మీకు గనక వస్తే ప్రతి రూపాయిని గారా మీకోసం మీ కుటుంబ భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఖర్చు పెట్టే విధంగా ప్రతి మహిళ గారి నిర్ణయం తీసుకుంటుందని చెప్పని ఇన్ని పథకాలు గారు ఈరోజు మహిళల పేరు మీద పెడతాం గారు జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ దాదాపుగా మేము గతంలో 3 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరి గారు ఇళ్ల పట్టాలు ఏదైతే పత్రం ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా చాలామంది మహిళలు మాకు ఇళ్ల స్థలం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, తప్పకుండా మాకంటూ ఒక హక్కు కానివ్వండి, ఒక ఆస్తి కానివ్వండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా సంతోషపడ్డారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రతిపక్షాలు చేసిన అబద్ధ ప్రచారం కానివ్వండి, అసత్య ప్రచారాలు కానివ్వండి, మేము ఇంటింటికి తిరిగినప్పుడు కొంతమంది మహిళలు అడిగారు, కాగితం ఇచ్చారు, స్థలం ఇంకెన్ని రోజులు పడుతుందని చెప్పని. మేము ఆ రోజు ఒకటే చెప్పాం, అమ్మ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కాదు, అబద్ధాలు చెప్పేసి 5 సంవత్సరాల కాలం గడిపేసి ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసమో అబద్ధాలు రాజకీయాలు చేసే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తి ఒక మాట ఇచ్చినా, ఒక కార్యక్రమం చేపట్టినా పేద ప్రజానికం కోసం అండగా ఉండే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. తప్పకుండా మీకు ఏ స్థలం అయితే ఇచ్చారో ఆ స్థలాన్ని మేర మీకు హక్కు కల్పించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే ఆ రోజు చెప్పామో దాన్ని నిజాన్ని చేసిన గొప్ప నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రానున్న ఎన్నికల దృష్ట్యా నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి సిపి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్లోని రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్కి డీసీపీ కృష్ణకాంత్ పటేల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎటువంటి ప్రలోభాలు పడకుండా జాగ్రత్తగా ఉండాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమకు ముందస్తు సమాచారం చేరవేస్తే వాళ్లకు ఉన్న కేసుల నుంచి తొలగిస్తామని, అంతేకాకుండా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని వెల్లడించారు. ఎన్నికల దృష్ట్యా ముందస్తు చర్యగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్లకు డీసీపీ కృష్ణకాంత్ పటేల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజకీయాలకు ప్రలోభపడి ఎవరికిందైనా పనిచేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మీరు అంటే మీ కుటుంబం అని అర్థం చేసుకోవాలని, కనీసం మీ కుటుంబం గురించైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. మీరు ఎవరి చేతిలో కీలుబొమ్మలు కావద్దని, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాలని హితవు పలికారు. మీలో ఎవరైనా ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా వాళ్ల గురించి తమకు సమాచారం చేరవేస్తే మీ బంగారు భవిష్యత్తుకు తాము పునాది వేస్తామని చెప్పారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ఈ వెస్ట్ జోన్లో నేరగాళ్లైన రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్లకు మొత్తం 249 మందికి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందని చెప్పారు.
వాళ్లను ప్రలోభపెట్టో భయపెట్టో నేరాలు చేయకుండా ఉండేందుకు ముందస్తు కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందని వివరించారు. వాళ్ళు గనక నేర ప్రవృత్తిని ఎంచుకుంటే వాళ్ల మీద కఠిన చర్యలు, వివిధ కేసులు పెడతామని, ఇది వాళ్ల కుటుంబాలకు కూడా వర్తిస్తుందని హెచ్చరించారు. ఇలా కాకుండా ఉండాలంటే వాళ్ళు నేర ప్రవృత్తిని మార్చుకోవాలని, అలాగే తమకు ఎలక్షన్స్లో పోలీస్ ఇన్ఫార్మర్గా చేస్తే వాళ్ళ కేసులను తొలగించి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. కావున మీడియా మిత్రులు సహకరించి సమాజానికి పాటుపడాలని ఆయన కోరారు. జరిగిందంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మనకి ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగాలని అందరూ కోరుకుంటున్నారు. దీనికోసం మన వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న 4 పోలీస్ స్టేషన్స్, 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, ఇబ్రాహీంపట్నంలో ఉన్న కేడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ ఉన్నారు. మొత్తం 249 మెంబర్స్ని పిలిపించడం జరిగింది. సో పిలిపించి వాళ్ళకి ముందే కాషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎవరో ప్రలోభ పెట్టో ఏదో భయభ్రాంతులు చేసో దేనికి లొంగకుండా వాళ్ళని ఇదొక ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొద్దు. ఎందుకంటే అలా చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. ఆ స్పెసిఫిక్ కేసెస్ వల్ల వాళ్ళు జైలుకి పోవడం జరుగుతుంది. అదే కాకుండా ఎక్స్టర్న్మెంట్ పీడియా కూడా పెట్టడం జరుగుతుంది. దీనివల్ల వీళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళ మీద ఆధారపడ్డ పేరెంట్స్ కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సఫర్ అవుతారు. సో అదే వాళ్ళకు కాషన్గా చెప్పడం జరిగింది. ఇది కాకుండా వీళ్ళు దీన్ని ఒక అవకాశంగా వాడుకొని పోలీస్కి ఒక ఇన్ఫార్మర్స్గా పనిచేసి ఇక్కడ ఏమైనా జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వీళ్ళే స్వయంగా ముందుకొచ్చి మాకు చెప్పడం జరిగితే దాన్ని ఒక పాజిటివ్ బిహేవియర్ చేంజ్గా కన్సిడర్ చేస్తాము. ఈ కన్సిడరేషన్ ఇలానే కంటిన్యూ అయితే టైం వచ్చినప్పుడు హిస్టరీ షీట్స్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. హిస్టరీ షీట్సే క్లోజ్ చేయడం కాదు, వాళ్ళకు వచ్చిన స్కిల్ ప్రోగ్రామ్, వాళ్ళ డ్రైవర్స్ అయితే డ్రైవర్స్, వాళ్ళకి ఏమైనా టెక్నికల్ స్కిల్ వస్తుంది, పెయింటర్స్ అయితే పెయింటర్స్, వాళ్ళకి ఏది వస్తుంది మాకున్న సిఎస్ఆర్తోని మాకు తెలిసిన కంపెనీస్తో మాట్లాడి వాళ్ళకు ఒక జాబ్, ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇది ఒక పాజిటివ్ అవకాశంగా తీసుకోవాలి. పోలీస్ కౌన్సిలింగ్ అంటే ఏదో పిలిపించి వాళ్ళకి ఏదో భయభ్రాంతులు చేయడం కాదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్పుల పాలవుతూ అనేక అవస్థలు పడుతున్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగశ్రావణ్ అన్నారు. 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో 2750 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు ఉన్నాయని, చెల్లించకపోవడంతో విద్యార్థులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఆటోనగర్ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా కార్యాలయంలో విద్యార్థులకు పెండింగ్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగశ్రావణ్ కిలారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్పుల పాలవుతూ అనేక అవస్థలు పడుతున్నారని నాగశ్రావణ్ అన్నారు. ఆనందంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగాలలో చేరాల్సిన విద్యార్థులు ఈ సైకో పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయి కష్టాలు పడుతున్నారని విమర్శించారు. సుమారు 20 లక్షల మంది యువత తమ చదువుల అప్పులు తీర్చలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వివరించారు. ఫీజులు తాము చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చి మర్చిపోవడం కారణంగా ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయని శ్రావణ్ గుర్తు చేశారు. ఎంతోమంది పేద విద్యార్థులు ఫీజు చెల్లించే స్తోమత లేక తమ సర్టిఫికేట్స్ తీసుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రం అంతటా సిద్ధం ప్రచారాన్ని ఏర్పాటు చేయడానికి తన వద్ద 800 కోట్లున్నాయి, కానీ విద్యార్థుల పెండింగ్ ఫీజులను క్లియర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోవడం విడ్డూరమని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో 2750 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలున్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని కిలారు నాగశ్రావణ్ డిమాండ్ చేశారు. ఫీజులు కట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలు 4 ఇన్స్టాల్మెంట్లు సుమారు 20 లక్షల మంది విద్యార్థులకి 2750 కోట్లు బకాయిలు పెట్టి ఆయన ఇవాళ చేస్తున్నారు. మీరు చూసిన రాష్ట్రమంతా సిద్ధం 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 అని బ్యానర్లు పెట్టారు. దేనికైనా సిద్ధం. ఆ క్యాంపెయిన్ చేయడానికి 800 కోట్లు తగిలేశాడు. అదే విద్యార్థులకి కనుక ఆ ఫీజులు ఇచ్చుంటే కొన్ని లక్షలాది మంది విద్యార్థులు అలా సర్టిఫికేట్లు తీసుకుని ఉద్యోగాలు జాయిన్ అవడానికి ఉండేది. ఇవాళ వాళ్ళ సర్టిఫికేట్ రావడమే కాకుండా ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ కాలేజీల దగ్గర వాళ్ళ 10th క్లాస్ అండ్ 12th క్లాస్ సర్టిఫికేట్గా ఉండిపోతున్నాయి ఒరిజినల్స్. పోనీ డిగ్రీ ఏదో వదిలేసి ఏదో ఉద్యోగం చేసుకుందాము అంటే అది లేకుండా పోతుంది వాళ్ళకి. ఇవాళ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం చూస్తున్నప్పుడు విద్యార్థులు ఇంకా కొన్ని లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ అవస్థలు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే విద్యార్థులు మాకు చెప్పేది ఆఖరికి విద్యార్థులు దోషుల కింద చేసి కాలేజ్ మేనేజ్మెంట్ లీగల్ నోటీసులు పంపిస్తుంది. కొన్ని కాలేజీలు అయితే ఏకంగా గత 4-3 సంవత్సరాలుగా వాళ్ళు కట్టిన ఫీజులకి 18% ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి అని చెప్పి విద్యార్థులకు నోటీసులు పంపించడం మనం చూస్తున్నాం. వైసీపీ, టీడీపీ ప్రజాప్రతినిధులు సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా తమ సొంత ఆస్తులను అభివృద్ధి చేసుకున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు విమర్శించారు. రాష్ట్రాన్ని, నగరాన్ని పాలించిన టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు నగరాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారన్నారు. అభివృద్ధి కమ్యూనిస్టుల హయాంలో జరిగిందే తప్ప ప్రస్తుతం జరగలేదన్నారు.
నగరాన్ని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపాలని కోరారు. మార్పు కోసం సిపిఎం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ ప్రకాష్ నగర్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు పర్యటించారు. సెంట్రల్ సిటీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె దుర్గారావు, సిపిఎం పార్టీ ఇన్ఛార్జి ఎస్ నాగేశ్వరరావు నగర నాయకులతో కలిసి సిహెచ్ బాబురావు ఇంటింటికి వెళ్లి వైసీపీ, టీడీపీ ప్రభుత్వంలో నియోజకవర్గం ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైందో వివరిస్తూ సిపిఎం గెలుపొందితే ఏం చేస్తారో కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని, నగరాన్ని పాలించిన టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు నగరాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారన్నారు. నిధులు రాబట్టడంలో విఫలమయ్యారని, వచ్చిన నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేని అసమర్థులని దుయ్యపట్టారు. విజయవాడ కమ్యూనిస్టుల పాలనలోనే అభివృద్ధి చెందిందని, సింగనగర్ ఫ్లైఓవర్, బుడమేరు 2వ వంతెన, మాకినేని బసవపున్నయ్య స్టేడియం వంటి నిర్మాణాలు చేపట్టింది కమ్యూనిస్టుల హయాంలోనేనని చెప్పారు. గుణదల ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించి 15 సంవత్సరాలైనా పూర్తి చేయలేని అసమర్థులని తెలిపారు. మధురానగర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం సగం ఆగిపోయి పాలకులను వెక్కిరిస్తున్నా సిగ్గులేదన్నారు. వాంబే కాలనీ రైల్వే అండర్ బ్రిడ్జి ఊసే లేదని, వీటన్నింటిపై అప్పుడు ఇప్పుడు పోరాడుతున్నది కమ్యూనిస్టులేనన్నారు. ఓట్లు వేయించుకొని పార్టీలు మారే నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. నిర్మాణ పనులు చేసుకుని బతికేవాళ్ళు కార్పెంటర్లో, రాడ్ బెండర్లో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి పనులు లేవు, వ్యాపార ఆఖరికి గవర్నమెంట్ సహాయం చేసేది లేదు. కరోనా వచ్చినా సరే పట్టించుకోలేదు. వాళ్ళ కోసం ఉన్న డబ్బు 1500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము కాదు. ఈ బిల్డింగులు కట్టే యజమానుల దగ్గర కార్మికుల కోసం వసూలు చేసిన సంక్షేమ నిధులను కూడా ప్రభుత్వం తినేసింది. అంతముందున తెలుగుదేశం ఇలాగే 1200 కోట్లు వాళ్ళు మళ్లించేశారు. అప్పుడు చంద్రన్న పేరు పెట్టుకుని ఆయన ఆ పథకానికి మార్చుకున్నారు. ఈయన వచ్చి జగన్ అన్న పేరు పెట్టుకుని ఈయన మార్చారు. ఆ భవన నిర్మాణ తాపీ పని చేసుకోవాలని గాలి కొదిలేశారు. వాళ్ళు మరి అందరూ ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. కార్మికుల తరపున పోరాడేది, నిలబడేది, లేబర్ తరపున అడిగేది, ప్రభుత్వాన్ని నిగ్గదీసేది సిపిఎం. అందుకే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అసెంబ్లీకి ఖచ్చితంగా కమ్యూనిస్టులని, సిపిఎంని గెలిపించాలని మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఈ రోజున మార్పు కోసం సిపిఎం పేరుతో మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించండి. ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి జగన్ సీఎం అయ్యేంత వరకు వ్యూహం సినిమా తీసినట్లు దర్శకులు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. లోకేష్ బయట ఎలా ఉన్నాడో సినిమాలో అలానే చూపించారని అన్నారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. శవదం మూవీ మరింత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా విజయవాడ గాంధీనగర్లోని జయరామ్ థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో అజ్మల్ అమీర్ ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూశారు. వ్యూహం సినిమా విడుదల కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. లోకేష్ బయట ఎలా ఉంటాడో సినిమాలో అలానే చూపించారని తెలిపారు. వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుండి జగన్ సీఎం అయ్యే వరకు ఫస్ట్ పార్ట్లో ఉందని, శపథం సెకండ్ పార్ట్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుందన్నారు. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. శపథం మూవీ మరింత ఆసక్తికరంగా ఉంటుందని, సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసిందన్నారు. ఫస్ట్ మీ క్వశ్చన్, లోకేష్ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించాను, సజెషన్ లేదు. ఇక వైసీపీకి నేను ప్రో జగన్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం లేదు. కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. జోకర్ అని వాళ్ళు అంటున్నారు, నేను అంటున్నాను. పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతున్నా అదే చూపించాను. శపథం కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి, కంటిన్యూషన్. అనంతరం హీరో అజ్మల్ అమీర్, హీరోయిన్ మానస రాధాకృష్ణన్ మాట్లాడుతూ సినిమాకు చాలా మంచి స్పందన వస్తోందని, వర్మ సినిమాను బాగా తెరకెక్కించారన్నారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ రెస్పాన్స్ ఫర్ వ్యూహం. We are all happy that you're enjoying this film. Definitely Vyuham second will be much bigger than this film. Please do watch that and give this support. Andariki namaskaram. I am so happy to be here. Thank you so much for the love. Andhra, thank you so much. I think it was a great luck to play the character of Bharati Garu, and I'm so thankful to RGV sir and Dasari sir for giving me this opportunity. The original Bharati and you. I'm not going to tell you that. You know, you can just think of me like I'm Bharati.
అనంతరం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ నిజాలను నిర్భయంగా తీశారని చెప్పారు. వర్మ గుండె ధైర్యంతో ఎవరికి భయపడకుండా సినిమా తీశారని, వచ్చే ఎన్నికలలో సినిమా ప్రభావం ఉండబోతోందన్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది. దీన్ని బట్టి చాలా అజ్మల్ గారు కానీ, మానస గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడేదని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రామ్ గోపాల్ వర్మ గారు, ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్గా చిక్కని పాల వంటి చక్కని వైద్యాన్ని రైతులకు అందించాలనే తలంపుతో తానా ఆధ్వర్యంలో విజయ డైరీ సహకారంతో పాడి రైతులకు గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలకు సంబంధించిన నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గుంటూరు వరుణ్ తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్, తానా, రాధాలక్ష్మి హార్ట్ ఫౌండేషన్, వరుణ్ కార్డియాక్ సైన్సెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని వరుణ్ కార్డియాక్ సైన్సెస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆసుపత్రి చైర్మన్ గుంటూరు వరుణ్ మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్, తానా, రాధాలక్ష్మి హార్ట్ ఫౌండేషన్, వరుణ్ కార్డియాక్ సైన్సెస్ సంయుక్త ఆధ్వర్యంలో పాడి రైతులకు గుండె వైద్యం చేస్తున్నట్లు తెలిపారు. గత 6 నెలల నుంచి 1700 మంది రైతులకు మాస్టర్ హెల్త్ కార్డియాక్ చెకప్ చేసి అందులో 940 మందికి యాంజియోగ్రాములు చేయాలని నిర్ణయించామని చెప్పారు. గత 15 రోజుల్లో 240 మందికి యాంజియోగ్రాములు చేయగా 80 మందికి స్టెంట్లు, బైపాస్ సర్జరీలు చేయాల్సి రావటం జరిగిందన్నారు. గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలకు సంబంధించినటువంటి క్వాలిటీ గుండె వైద్యాన్ని మన వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ద్వారా అందిస్తూ ఆల్మోస్ట్ 1700 మంది రైతులకు గత 6 నెలలుగా మాస్టర్ కార్డియాక్ హెల్త్ చెకప్ చేయటం, అందులో పాజిటివ్ ఉన్న ఆల్మోస్ట్ 940 మంది రైతులకు మనం యాంజియోగ్రామ్కి ప్లాన్ చేయటం, అందులో గత 15 రోజుల నుంచే 220 మంది రైతులకు యాంజియోగ్రామ్ చేయగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 1/3 అంటే 80 కేసుల వరకు స్టెంట్లు కానీ, బైపాస్ సర్జరీ కానీ మనం చేయాల్సి రావటం, ఇవన్నీ కూడా గత 15 రోజులుగా జరుగుతుంది. అనంతరం తానా మాజీ అధ్యక్షులు అంజయ్ చౌదరి మాట్లాడుతూ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్లో 2 లక్షల మంది పాడి రైతులున్నారని, అందులో 1700 మందికి పరీక్షలు చేశారని చెప్పారు. 80 మందికి స్టెంట్లు, బైపాస్ సర్జరీలు చేయాల్సిన అవసరం ఉందని, దానికి 4.5 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, వాటికి స్పాన్సర్షిప్ తీసుకురావటం ముదావహమన్నారు. దాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో ఉంటున్న ఎన్ఆర్ఐల కుటుంబ సభ్యులకు కార్డియాక్ హెల్త్ చెకప్స్, చికిత్సలు అందించేలా ఎన్ఆర్ఐ ప్లాటినం కార్డు కూడా తీసుకొచ్చారన్నారు. క్యాంప్స్, అలాగే ఐ ఆపరేషన్స్, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అంతకు ముందు కూడా మనం లాస్ట్ 6 months నుంచి కూడా 22 డిసెంబర్కి ముందు నుంచి కూడా చాలా కార్యక్రమాలు కలిసి చేయడం జరిగింది. ఈ కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ కొలాబరేట్ అయితే ఏంటంటే మనకి ఉన్న స్ట్రెంగ్స్ అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుని నీడీ పీపుల్కి మనం డెలివరీ చేయగలం. అయితే ఇందాక మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వరుణ్ గారు ఒక ప్రపోజల్ కూడా చేశారు. తానా అండ్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్, అట్లాగే మన విజయ డైరీ అందరం కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమం ఎన్ఆర్ఐ ప్లాటినం కార్డ్ అనేది ఒకటి మంచి ఐడియా అండి. అండ్ ఎస్పెషల్లీ దాని గోల్ ఏంటంటే యుఎస్ అంటే అబ్రాడ్లో ఉన్న ఏ ఎన్ఆర్ఐ, ఒక యుఎస్ అనే కాదు, ఎనీ ఎన్ఆర్ఐ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు, అందరూ కూడా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. సో ఆ పేరెంట్స్కి ఎస్పెషల్లీ కార్డియాక్ కావాల్సిన సపోర్ట్ కానీ టెస్టులు కానీ. అనంతరం కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పాడి రైతులకు వైద్యం చేయాలనే దృఢ సంకల్పంతో 60 సంవత్సరాలు పైబడిన రైతులు 1700 మందికి పరీక్షలు చేయడం జరిగిందన్నారు. 54 మందికి స్టెంట్లు, 23 మందికి బైపాస్ సర్జరీలు, 7గురికి ట్యాబీ చేయాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుందన్నారు. ఈ నెలాఖరు వరకు స్టెంట్లు, వచ్చే నెలలో సర్జరీలు చేస్తారన్నారు. రైతులకు ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నారని, మరో జీవితాన్ని ప్రసాదిస్తున్నారని తెలిపారు. చేయాలంటే 20 లక్షలు పైబడినటువంటి ఖర్చు కానీ, ఈ గ్రామాల్లో 2 గేదెలు పాలు తీసుకుని 2 లీటర్ల పాలు అమ్ముకుని తిరిగే రైతుకి ఎక్కడా కూడా అవసరం ఉండా ఎటువంటి పరిస్థితిలో బ్రతకటానికి మార్గం లేనటువంటి పరిస్థితి. అటువంటి ఇన్ని వందల మందికి కూడా వాళ్ళకి మరో జీవితాన్ని ఇచ్చినటువంటి వరుణ్ గారికి, ఆయనకి ఇవాళ ఇంటర్నేషనల్ కంపెనీస్తో ఆ స్టెంట్స్ తీసుకురావడానికి ఎక్విప్మెంట్ కూడా
ఇందాక చెప్పలే, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిరోజు డాక్టర్ అన్ని రకాలైన డిఎంలు కానీ అన్ని రకాలైనటువంటి డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉండి అన్ని రకాలైనటువంటి ఎక్కడా కూడా కాంప్రమైజ్, క్వాలిటీ బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీతో ఏదైతే హైదరాబాద్లో ఆయన చెప్పారు ఆ రోజు అమెరికాలో. తమ గళాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశామని ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రవీణ్ కంటి మహంతి తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, కొన్ని అప్రజాస్వామికమైన విధానాలకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. తమ సమస్యలు స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చిన్న ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని గాంధీనగర్లోని ఐలాపురం హోటల్లో నిర్వహించారు. సమావేశంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రవీణ్ కంటి మహంతి, రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి పివివి వరప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్కు ముందు 15,500 పైచిలకు ప్రైవేటు పాఠశాలలు ఉండగా కోవిడ్ పరిస్థితులు, కొన్ని అప్రజాస్వామిక జీవోలు ప్రైవేటు పాఠశాలల వ్యవస్థను నిర్వీర్యం చేశాయన్నారు. ఇప్పుడు కేవలం 9,000 పైచిలకు ప్రైవేటు పాఠశాలలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. కోవిడ్ సమయంలో అనేక ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయని చెప్పారు. జీవనోపాధి కోసం 10 మందికి జీవనోపాధిని కల్పిస్తూ నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అతి తక్కువ ఫీజులకు అందిస్తున్న ప్రైవేటు పాఠశాలలు ఎన్నో ఉన్నాయన్నారు. కానీ ప్రభుత్వం అన్ని ప్రైవేటు పాఠశాలలను ఒకే ఘాటున కట్టేసి కార్పొరేట్ పాఠశాలల్లాగా చిన్న ప్రైవేటు పాఠశాలలను కూడా ఫీజుల రూపంలో జలగల్లా పీల్చేస్తున్నారని, తమను ఒకే రకంగా చూసి అనేక రకాల జీవోలు తెచ్చి తమపై ఒత్తిళ్లు తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. తమ గళాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ఫెడరేషన్ ఏర్పాటు చేశామన్నారు. చిన్న పాఠశాలల ఐక్యత ఎంతో అవసరమని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు, పరిష్కారాలు చేసేలా కలిసికట్టుగా అందరూ ధైర్యంతో, ఓపికతో ముందుకు వెళ్తామన్నారు. కరెస్పాండెంట్ సోదరులను చైతన్యం కలిగిస్తూ చిన్న పాఠశాలల సమస్యలను పరిష్కరించే దిశగా మా ప్రయాణం 3 సంవత్సరాలుగా కొనసాగించడం, కొన్ని విషయాలలో మేము స్పష్టత కలిగి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. ఈ సందర్భంగా చిన్న పాఠశాలల ఐక్యత ఎంతో అవసరమని, సమస్యల సాధన కొరకు ప్రభుత్వంతో చర్చలు, పరిష్కారాలు చేసే విధంగా మనం పనిచేయాలని, కలిసికట్టుగా ముందుకెళ్లాలని. క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్యను, నైతిక విలువలతో కూడిన విద్యను అతి తక్కువ ఫీజులకు మరి మేము నడిపిస్తూ ఉన్న ప్రైవేట్ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభుత్వం మమ్మల్ని అంతా ఒకే ఘాటున కట్టి కార్పొరేట్ పాఠశాలలాగే మేము కూడా ఏదో ఫీజులు జలగల్లాగా పిండుతున్నామని చెప్పి లేదా పీల్చుతున్నామని చెప్పి మమ్మల్ని ఒకే రకంగా చూసి మమ్మల్ని అనేక రకాలుగా మరి గత కొన్ని సంవత్సరాలుగా అప్రజాస్వామికమైన జీవోలు ఇవ్వడం, రకరకాల సమస్యలు తీర్చగలిగితే మేము మరింత విద్యాభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ప్రతి తల్లిదండ్రులకి ఊళ్ళలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు అడగండి, ఈ చిన్న అత్యల్ప పాఠశాల యొక్క తక్కువ ఫీజుతోటి ఈరోజు వేల రూపాయలు కార్పొరేట్ స్కూల్స్ వదిలి చేస్తున్న చిన్న స్కూల్స్ 5,000 రూపాయలు తక్కువతోటే ఈ రోజుని విద్యను అందిస్తున్నాయి. చాలా అత్యుత్తమైన విద్యను అందిస్తున్నాయి. మరి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటూ, మరి యూపీఎస్ఎఫ్ ఏపీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మార్చి 5న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో జరిగే బీసీ డిక్లరేషన్ సభలో బీసీలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని నగరాల సాధికార కన్వీనర్ తిరుమలేష్ పిలుపునిచ్చారు. కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ప్రసంగిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో బీసీ డిక్లరేషన్లో నగరాల డిమాండ్లను పొందుపరుస్తామని చెప్పారు. వంటంలోని టీడీపీ నేత ఎంఎస్ బేగ్ కార్యాలయంలో నగరాల సాధికార కన్వీనర్ తిరుమలేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైహో బీసీ సభలు అన్ని మండలాల్లో జరిగాయని వెల్లడించారు. ఈ నెల 5న నాగార్జున యూనివర్సిటీ వద్ద గల గ్రౌండ్స్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బీసీ డిక్లరేషన్ సభ జరగనుందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. బీసీలుగా కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో బీసీ డిక్లరేషన్లో నగరాల డిమాండ్లను పొందుపరుస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని, కానీ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
తర్వాత కార్పొరేషన్కు నిధులు కేటాయించి బీసీ కులాలకు మేలు జరిగేలా పనిచేస్తామని వెల్లడించారు. బీసీ సమస్యలు పరిష్కారం కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కంపల్సరీగా మా తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు ఏర్పాటు చేసి ఆ నిధుల ద్వారా బీసీలో ఉన్నటువంటి కులాల అందరికి కూడా లబ్ధి పొందేటట్టు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రేపు 2024లో జరిగే ఎలక్షన్లో ఇక్కడ విజయవాడ నుంచి ఎంపీగా, అలాగే పశ్చిమ నియోజకవర్గం నుంచి, అలాగే 170 నియోజకవర్గం బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి గెలిపించి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తే ఈ బీసీల సమస్యలన్నీ తీరుతాయని మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ బీసీ డిక్లరేషన్ అనేది రేపు 5వ తారీఖున కొల్లు రవీంద్ర గారి సమక్షంలో బీసీలకి ఏమేమి చేస్తున్నారు ఏంటనేది కూడా దీని మీద ఒక మెమోరాండం అనేది రిలీజ్ చేస్తారు. అనంతరం పశ్చిమ తెలుగు యువత అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. మార్చి 5న జరిగే డిక్లరేషన్ సభలో యువత, మహిళలు, బీసీలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. మంగళగిరిలో బీసీ మహాగర్జనకి పెద్ద ఎత్తున మహిళలు, యువత, బీసీలకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసే ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం రేపు రాబోతుంది. పెద్ద ఎత్తున బీసీలకు అన్ని విధాలుగా స్కిల్ డెవలప్మెంట్లో కానీ, యువతకి సబ్సిడీ నిధులు కానీ ప్రోత్సహించింది కూడా తెలుగుదేశం గారు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు కూడా అన్ని కార్పొరేషన్లు పెట్టి ఎక్కడ కూడా యువతకు కానీ, మహిళలకు కానీ, బీసీలకు కానీ ఏ విధంగా సాయం లేకుండా చేసి యువతని అణచివేసి మహిళలకు ఏ విధంగా నిర్దేశం చేసింది. కాబట్టి రేపొద్దున వచ్చే తెలుగుదేశం గవర్నమెంట్లో మహిళలకు కానీ, యువతకు కానీ, బీసీలు కానీ పెద్దపెట్టి వేసేది కూడా తెలుగుదేశం తెలియజేసుకుంటూ పోతిన మహేష్ సిలువ వేసుకొని క్రిస్టియన్ అని క్రైస్తవుల కోసం అనేక విరాళాలు ఇచ్చారని, పోరాటాలు చేశారని జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కుమార్తె పోతిన చంద్రకీర్తి తెలిపారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. పోతిన మహేష్ను రానున్న ఎన్నికల్లో గెలిపించి టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జి పోతిన మహేష్ కుమార్తె పోతిన చంద్రకీర్తి 35వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని రాబోయే ఎన్నికలలో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా చంద్రకీర్తి మాట్లాడుతూ పోతిన చంద్రకీర్తి పోతిన మహేష్ సిల్వ వేసుకొని క్రిస్టియన్ అని అన్నారు. గత 3 ఏళ్లుగా చర్చిలకు, పాస్టర్లకు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారని గుర్తు చేశారు. క్రైస్తవ సమాధుల స్థలం కోసం పోరాడారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. పోతిన మహేష్ను రానున్న ఎన్నికలలో గెలిపించి టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. వారికి ప్రత్యేకమైన స్థలం ఇవ్వాలి అని చాలాసార్లు డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేయడం అయినది. అలాంటి పథకాలు ముఖ్యంగా 200 ఉచిత విద్యుత్ యూనిట్లు ఈ పథకం మళ్ళీ ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ చేశారు. మరొకసారి పోతిన మహేష్ గారు సిలువ వేసుకొని క్రిస్టియన్, ఆయన మీరు, మేము, వారు, వీరు అని లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరు మనం 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 అని ముందుకెళ్ళి నడుచుకుపోయే మన మహేష్ గారికి మీరు సపోర్ట్ చేయాలి. ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది. అది రావడానికి మీరు పోతిన మహేష్ గారికి గ్లాస్ గుర్తుకి ఓటు వేసి మద్దతు ఇవ్వాలి. అనంతరం డివిజన్ ఇన్ఛార్జి ప్రదీప్ రాజ్ మాట్లాడుతూ ఇంటింటికి జనసేన కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, సమస్యలు పరిష్కరించడం లేదని ప్రజలు గోడు వెళ్లబోసుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వదిలేశారు, ఎక్కడో పత్తిపొడిలో పని చేసుకున్నారు. వెళ్ళి అసలు ఎందుకు నుంచున్నారో తెలియదు. ఓట్లు వేసిన జనాలను పిచ్చోళ్ళని చేసి వాళ్ళు ఫోన్ చేసినా అందుబాటులో లేనంత దూరంగా వెళ్ళిపోయారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఏంటంటే ఇంటింటికి జనసేన టీడీపీ ప్రభుత్వంలో కార్యక్రమంగా ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, మమేకం అవటం జరుగుతుంది. వాళ్ళందరూ మంచి స్పందన ఇస్తున్నారు. మనకి రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ఎలయన్స్ని విజయవంతం చేస్తామని వాళ్ళందరూ భరోసా మాకు ఇస్తున్నారు. సో మేమందరం కూడా రానున్న రోజుల్లో అందరం కష్టపడి పనిచేసి మన పోతిన వెంకట మహేష్ గారిని ఎమ్మెల్యేగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తామని, గెలిపించుకొని తీరుతామని, గెలిచిన తర్వాత సభాముఖంగా ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటామని కోరుకుంటూ జనసేన. దేశంలో రాష్ట్రంలో పరిస్థితులు బహుజన కులాలకు వ్యతిరేకంగా ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి తెలిపారు. యువత నిరుద్యోగులుగా ఉన్నారని,
నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని చెప్పారు. విజయవాడ నగరంలో ఉన్న కొంతమంది యువకులు కనపర్తి మురళి ఆధ్వర్యంలో బీఎస్పీ నగర కన్వీనర్ వినోద్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు బి పరంజ్యోతి సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య బహుజనులను పీడిస్తోందని, ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం వద్ద ఎటువంటి విధానాలు లేవన్నారు. కేవలం మతతత్వం, కులతత్వంతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని చెప్పారు. పేదలను పేదలుగానే ఉంచాలని చూస్తున్నారు తప్ప సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని అందించే విధంగా ప్రభుత్వ పథకాలు లేవన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమన్నారు. ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు, కాంట్రాక్టులు, వ్యాపారాలు ఇంకా అనేక రకాల ఆర్థిక వనరులు బహుజనులకు అందించి వారికి ఒక జీవితాన్ని అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ కృషి చేస్తోందన్నారు. యువత ఈ రోజున నిరుద్యోగులుగా ఉన్నారు. నిరుద్యోగ సమస్య అధికంగా ఈ రోజున బహుజనులు పీడిస్తున్నటువంటి సమస్య. ఈ నిరుద్యోగాన్ని పోగొట్టడానికి ఈ ప్రభుత్వాల దగ్గర ఏ విధానాలు లేవు. కేవలం మతతత్వం, కులతత్వం, రాజకీయాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కానీ అలాగే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళని పేదలుగానే ఉంచేటువంటి విధానాలతోటి, సంక్షేమ పథకాలు అనేటువంటి పేరుతోటి కేవలం పేదల్ని పేదలుగానే బతికేంతవరకు అవకాశం కల్పిస్తున్నారు. కానీ వాళ్ళను కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి విధంగా ఈ ప్రభుత్వ పథకాలు లేవు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ప్రధానంగా బహుజన కులాల్లో ఉన్నటువంటి విద్యావంతులుగా మన అందరం కలిసికట్టుగా బహుజన్ సమాజ్ పార్టీ వైపు ప్రయాణం చేస్తూ మన ఓట్లు మనమే వేసుకుందాం, మన సీట్లు మనమే గెలుస్తాం. రేపు ఈ నెల 15వ తారీఖున జరగబోయే కాంచీరామ్ గారి జయంతి ఉత్సవాలను బేస్ చేసుకొని విజయవాడ నగరం నడిపొడ్డున వేల సంఖ్యతో బహుజన్ సమాజ్ పార్టీ సభను నిర్ణయించడానికి మా రాష్ట్ర అధ్యక్షుల వారు నిర్ణయించున్నారు. కాబట్టి మీరంతా బహుజన్ సమాజ్ పార్టీ జరగబోయే ఆ మీటింగ్కి పాల్గొని మా యొక్క పార్టీని ముందుకు తీసుకుపోగలరని ఆశిస్తున్నాను. ఈ రోజున విజయవాడ నగరం నందు యువకులు అనేక మంది మా పార్టీలో చేరుతూ వస్తానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మీ యొక్క సహకారాలు మాకు అందించవలసిందిగా కోరడం. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన వారిలో 98% మంది విద్యార్థులకు ఉద్యోగ కల్పన కల్పించామని ఉత్తరాంచల్ యూనివర్సిటీ డైరెక్టర్ సర్వేష్ రస్తోగి తెలిపారు. భారతదేశంలో టాప్ 10లో యూనివర్సిటీ, 2 తెలుగు రాష్ట్రాల్లో 7 అడ్మిషన్ సెంటర్లు ఉన్నట్లు చెప్పారు. యూనివర్సిటీ విద్యార్థులు థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ను అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. నగరంలోని ఎంజీ రోడ్డులోని ఓ హోటల్ నందు ఉత్తరాంచల్ యూనివర్సిటీ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్తరాంచల్ యూనివర్సిటీ డైరెక్టర్ సర్వేష్ రస్తోగి మీడియాతో మాట్లాడుతూ తమ యూనివర్సిటీకి A+ నాక్ గ్రేడ్ ఉందని చెప్పారు. గత 5 ఏళ్ల కాలంలో యూనివర్సిటీలో అనేక కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తమ యూనివర్సిటీలో స్టూడెంట్కి థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. తమ యూనివర్సిటీ విద్యార్థులు 2వ ఏడాది నుంచే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్తో విద్యార్థులకు శిక్షణ అందిస్తామని తెలిపారు. PhD పూర్తి చేసిన అధ్యాపకులు, కోర్సు పూర్తి చేసిన వారికి ఎక్కువ ప్లేస్మెంట్లు లభిస్తున్నాయని చెప్పారు. ఇతర యూనివర్సిటీలతో పోల్చితే తక్కువ ఫీజులతో డొనేషన్లు వసూలు చేయవన్నారు. ఉత్తరాంచల్ యూనివర్సిటీకి 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తం 7 అడ్మిషన్స్ సెంటర్స్ ఉన్నాయని చెప్పారు. 98% మంది యూనివర్సిటీ విద్యార్థులకు ప్లేస్మెంట్ సాధించిన ఘనత ఉందని వెల్లడించారు. And I am very much surprised that during that year we have completed more than 250 admissions from South India. So this is a very good achievement of the South Indian admission team. That means to bring 250 students from a far place to Dehradun, because it is easy for anyone to make a admission in their own state. But to travel a long distance and bring the students to another state, this is what the hard work and that is what the commitment the admission team doing here. And for the same side, we are providing in our campus. In our campus, we are providing the good academics. We have all the PhD faculty members which are providing the academics so that when the students are coming back after completion of the course, they have a good salary package with their hands. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.